హలో మూవీ లవర్స్, హాయ్ అంతా నమస్తే. తండేల్ మూవీ రివ్యూ ఎంత చూద్దాం. రివ్యూ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూస్తారు. అంతే ప్లీజ్ నాకు లైక్ చేసి సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. సబ్స్క్రైబ్ చేసి ఇంకా లేట్ కాకుండా మూవీ రివ్యూలోకి వెళ్తే తండేల్ మూవీ రివ్యూ ఎంత చూద్దాం భయ్యా. నాదైతే నేను యాక్టింగ్ అయితే ఉర్రా మాస్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ భయ్యా. నాదైతే అండ్ సాయిబల్ వారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. క్యారెక్టరైజేషన్లో అయితే డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ యాస కానీ డైలాగ్ డెలివరీ టూ గుడ్ అసలు వాళ్ళ యాక్టింగ్ అయితే. ఇంక ఈ మూవీ వచ్చి ప్రీ ఇంటర్వెల్కి అయితే లవ్ ట్రాక్ నడుస్తుంది భయ్యా. లవ్ ట్రాక్ చాలా క్యూట్గా అంత బాగా చాలా బాగుంటుంది ఎమోషన్స్గా ఫీలింగ్గా. ఇంక ఈ మూవీ వచ్చి ప్రీ ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంక మన తండేల్ క్యారెక్టర్ అయితే చూపిస్తారు భయ్యా. తండేల్ క్యారెక్టర్ అయితే ఉర్రా మాస్ అని చెప్పాలి భయ్యా. తండేల్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చూపించేశాడు. ఇంకా యాక్టింగ్ అయితే అసలు ఆ విజువల్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ సముద్రంలో ఉంటాయి. థండర్స్ పడతా అంటే వెనకాల షార్ట్స్ వస్తాయి బై సిక్స్తో అయితే ఉర్రా మాస్ ఉంది భయ్య. ఆ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆ షార్ట్ అయితే చూస్తుంటే భయ్యా ఆ యాక్షన్ సీన్స్ అయితే మనకి టూ కూడా అనిపిస్తాయి. హైక్ లేకపోతే అయితే ఆ సీన్సే భయ్యా. ఆ డైలాగ్ డెలివరీ కానీ నాదైతే నేను డైలాగ్ డెలివరీకి ఆ షిప్స్లలో వెనకాల యాక్షన్ సీన్స్కి అయితే ఉర్రా మాస్ ఉందని చెప్పాలి. ఆ యాక్షన్ సీన్స్ సముద్రంలో అయితే ఇంకా పాకిస్తాన్ జైళ్ళల్లో కానీ అక్కడ మన నాదైతే పర్ఫార్మెన్స్ కానీ ఉర్రా మాస్. అసలు ఫైట్ సీన్స్ అయితే యాక్షన్ సీన్స్ అయితే కొత్త ర్యాంప్ ఉన్నాయి భయ్య. అసలు యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ నాదైతే నాకైతే టూ గుడ్ మూవీ అని చెప్పాలి. మూవీ అయితే ఉర్రా మాస్ క్యారెక్టరైజేషన్ అయితే ఉర్రా మాస్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చూపించేశాడు. ఇంక ఈ మూవీలో వచ్చి మ్యూజిక్ పరంగా చూస్తుంటే డిఎస్పీ అయితే విర్రగొట్టేశాడు భయ్య. మ్యూజిక్ ట్యూన్స్ అయితే అది టీటీటీ నచ్చుతుంది భయ్య. అది లవ్ బీజం అయితే ఎక్కువసార్లు వేసాను. కొంచెం ట్యూన్ మార్చాలనిపించింది అది. అది మ్యూజిక్ అయితే ఇచ్చిన పాటకి అయితే ఉర్రా మాస్ ఇచ్చి కొట్టేశాడని చెప్పాలి. ఇంక ఈ మూవీలో వచ్చి చంద్రమౌళి డైరెక్షన్ అయితే టూ కూడా అని చెప్పాలి. మూవీ ప్రొడక్షన్ కానీ విజువల్స్ కానీ అందరిలో యాక్టింగ్ అయితే టూ గుడ్ చేశారు. యాక్టింగ్ అయితే ఒక్కరు కూడా దగ్గర లేకుండా యాక్టింగ్ అయితే టూ గుడ్ చేశారు భయ్యా. ఈ మూవీలో మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే భయ్యా ఒక కత్తి వెతుకోమండి భయ్యా. ఫీలింగ్స్ ఎమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ భయ్యా. ఏడిపించేస్తాయి కొన్ని సీన్స్ చూసారు మనకు. అసలు అంత ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేకపోతాం భయ్యా. అంత బాధ వేస్తుంది ఆ సీన్స్ ఎమోషన్ సీన్స్ చూసాలకి వేరే మాస్ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆ ఎమోషన్ సీన్స్లో అయితే ఇంకా మనకి ఎమోషన్స్ ఇంకా తెప్పించే తప్ప సీన్స్ చూసేళ్ళకి ఓవరాల్గా మూవీ అయితే టూ కూడా అని చెప్పాలి. ఇంక ఈ మూవీ నెగిటివ్స్ ఉన్నాయంటే నెగిటివ్స్ అంతగా లేవు పోయా. ఫస్ట్లో లవ్ ట్రాక్ అని చెప్పారు ప్రింటర్ వరకు అయితే ఆ లవ్ ట్రాక్ వచ్చి అంత సాలిడ్గానే అనిపిస్తుంది. సాలిడ్గా అంటే నాకైతే ఎక్కేసింది భయ్య. మీకైతే నాకైతే జస్ట్ అట్ట అంత ఇంకా ఆడ చూపించింది. నాకైతే లవ్ అంటే ఇంకా అంతే అనిపించింది. కానీ ఇంకా లవర్స్కి అయితే అంత సాలిడ్గా అనిపించదు అయితే భయ్య. అంత గట్టిగా ఉండే లవ్ అయితే అంతగా వాళ్ళకైతే అనిపించదు. కానీ లవ్ అయితే టూ కూడా ఉందని చెప్పాలి భయ్య. ఇంకా తండ్రి క్యారెక్టర్ అయితే ఎక్కువ చేసి చూపించేశారు. ఇంకా తండ్రి క్యారెక్టర్ అయితే న్యాయం అసలు ఆ క్యారెక్టర్ ప్రాణం పోసేసాడని చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ ఇంకా ఎన్ని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నాదైతే నేను యాక్టింగ్ సాయిపల్లవి ఇంకా అదర్ క్యారెక్టర్ యాక్టింగ్ అయితే ఊరా మాస్ చేశారు. ఇంక ఈ మూవీలో క్లైమాక్స్ వచ్చి చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది. మూవీ చూసేటప్పుడు మీకే ఇంట్రెస్ట్ ఉంటుంది. మూవీలో మెయిన్ పాయింట్స్ చెప్పి స్పాయిల్ చేయకూడదు. మూవీ ఎలా ఉందో రివ్యూ ఇచ్చాము అంతే భయ్య. మూవీ జస్ట్ నా రివ్యూ అని కాదు, నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఎందుకు పెద్ద ఈ మూవీ నేను రివ్యూ ఇచ్చేంత అంతలే నాకు మీకు చెప్తున్నా, మీకు షేర్ చేసుకుంటున్నా భయ్య. ఇంకంతే ఈ మూవీలో అయితే చంద్రమౌళి డైరెక్షన్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. అందరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మూవీ అయితే టూ గుడ్ ఉంది భయ్య. ఊరా మాస్ ఉంది. థియేటర్కి వెళ్ళి చూడండి. అంతేక నాకైతే నేను కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ అవుతుంది అనుకుంటున్నా. అయితే మూవీ అయితే ఊరా మాస్ ఉందని చెప్పాలి. ఈ మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్. అంతేక ఇప్పుడు దాకా మన మూవీస్ అదే మన ఛానల్లో పెట్టి వీడియోస్ చూసి నచ్చితే కంటెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. మూవీ అయితే ఉర్రా మాస్ ఉందని చెప్పాలి భయ్య. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నాకు యాక్టింగ్ అయితే ఆ యాస్ పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. ఇంక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.